ఈ రోజులలో జరిగే ఆడపిల్లల మీద అన్యాయాల మీద ఒక చిన్న పాట అది. పసిపాపలని చూడకుండనే చిదిమేసిన కసాయి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రాబందు మూకలు నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినో. సో కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాంటి పాట అండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ జానపద గాయకులు సింగర్ గణేష్ గారు. నమస్తే గణేష్ గారు, నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మంచి జానపద గేయంతో స్టార్ట్ చేద్దామండి. మా ఊరు గురించి రాసుకున్న ఒక పాట మ్మ్. అది. ఆ ఏటి గట్టు మీద తాటి చెట్లు వాటి కంటాన కమ్మని కల్లులొట్లు. ఆ ఏటి గట్టు మీద తాటి చెట్లు వాటి కంటాన కమ్మని కల్లులొట్లు. ఆ చెట్లకు గారేటి తాటి కళ్ళు తాగితే తిరిగేను నా కళ్ళు. ఎట్లా ఉన్నదిరా మా పల్లె పిలుస్తున్నదిరా, ఎట్లా ఉన్నదిరా మా పల్లె పిలుస్తున్నదిరా. ఆ గుడి ముందు రావి చెట్టు, గుడి వెనక ఘనమైన వేప చెట్టు. ఆ గర్భగుడిల ముత్యాలమ్మరా, ఆ గర్భగుడిల ముత్యాలమ్మరా, మా పల్లెకే జాబిలమ్మరా. ఎట్లా ఉన్నదిరా మా పల్లె పిలుస్తున్నదిరా. సూపర్ అండి. అంటే మీ ఊర్లో ఏముంటాయి, ఆ గుడులకు సంబంధించి కావచ్చు, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి, సో అన్ని మేళవించి ఒక మంచి పాట రాశారు. బట్ మీ ఊరి కోసం చెప్పలేదు. ఎక్కడ మీ ఊరేంటి, మీ ప్రాపర్ గురించి చెప్పండి. మాది మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ముల వంచ అని ఒక గ్రామం. ఓకే. ఆ గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి కళారంగంలో ఇదొక ఫ్యాషన్గా, అంటే నాకు ఇదే ఒక పనిగా పెట్టుకొని ఊర్లలో చిన్నపిల్లలకు డ్యాన్సులు నేర్పిస్తూ, పాటలు నేర్పిస్తూ, కోలాటం నేర్పిస్తూ, డప్పు వాయిద్యాల కళాకారుల కాడ చాలా ఎన్నో కార్యక్రమాలలో, పెళ్ళిళ్ళల్లో, పండుగలలో అన్ని కార్యక్రమాలు. ఎవరు నేర్పించారు మీకు ఈ పాటల ఆ చిన్న వయసులో? అంటే ఇక పెద్దవాళ్ళు వాళ్ళు పాటలు పాడుతుంటే ఇన్స్పిరేషన్స్ వాళ్ళని చూసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా వాళ్ళ పాట బాగా శ్రద్ధగా విని నేర్చుకునేవాడిని. అంటే ఏ ఇయర్లో నుంచి మీరు పాడడం మొదలు పెట్టారు? మూడో తరగతి నుంచొని ప్రారంభించాను నేను. సాధారణంగా పల్లెల్లో ఏ చిన్న పని చేస్తూ ఉన్నా ఏదో ఒక పాట పాడుతూ జానపద గేయాలు పాడుకుంటూ వాళ్ళు పనులు చేసుకుంటారని వింటూ ఉంటాం. సో అట్లా వినే మీరు నేర్చుకున్నారా? అవును మేడం. ఓకే. సో అంటే ఫస్ట్ మీరు స్కూల్లో పాడానని చెప్తున్నారు కదా, దీన్ని అంటే మీకు మీ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఎట్లా సపోర్ట్ చేశారు, ఏం చెప్తారు? మీ పేరెంట్స్ గురించి చెప్పండి ఫస్ట్. మా అమ్మ మా నాన్న ఇక వాళ్ళకి ఇక చిన్నప్పటి నుంచొని వీడికి కళ ఉంది, చదువు ఉంది, తెలివి ఉంది, అంటే ఎక్కడ ఏమైపోతాడో, అంటే ఆ ఒక్క దాంట్లో ఉంటలేడు, ఇళ్ళ 4 రోజులు అల్ల 4 రోజులు అదాని ఇదాని తిరుగుతున్నాడు. ఏ రోజు కూడా అంటే రెస్ట్ ఉండదు మేడం. నేను రెస్ట్ తీసుకోలే. నేను ఇక చాలులే నాకు ఇంతవరకు ఈ జీవితం అనుకోలేదు. కళ కోసం ఎక్కడికైనా పోయినా నైట్ రాత్రుళ్ళు నిద్రలు కాసి ఆడవాళ్ళతోని కోలాటం నేర్పియడం, డప్పు నేర్పియడం, పిల్లలకు కోలాటం కూడా మీరు డ్యాన్స్ నేర్పియడం, ఇట్లా చేస్తూ 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 నా యొక్క జీవితాన్ని గడుపుకుని, ఒకప్పుడు ఊర్లో నాకు ఇల్లు కూడా లేదు మేడం, ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో నించొని నేను కష్టపడుకుంటూ కళను నమ్ముకున్నా, నా కష్టాన్ని నమ్ముకున్నా, ఎవరిని మోసం చేయలేదు. నాకు ఒక ధైర్యం ఉంది, నా దగ్గర టాలెంట్ ఉన్నది, దీన్ని 10 మందికి చూపెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే నేను కష్టపడుతూ వచ్చిన మేడం. ఆ దేవుడు నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించాడు. మీ అమ్మగారు నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? కూలి పని చేస్తుంటారు మేడం. ఓకే. అంటే ఊర్లోనే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అవును. ఎంతమంది అండి మీరు? 2 మంది. ఓకే. సో తమ్ముడు ఏం చేస్తూ ఉంటారు? తమ్ముడు కూడా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. తమ్ముడు చదువుకుంటారు, మీరైతే ఈ కళ వైపు మక్కువ అవును, చూపించారు. అవును, అండ్ మీరు బాగా రాస్తారని కూడా విన్నానండి నేను. అవును మేడం. సో అంటే పాడడం వేరే, మనకి ఆ దేవుడిచ్చిన స్వరం ఉంటుంది, సో విని నేర్చుకుంటాం, లేకపోతే చూసి నేర్చుకుంటూ ఉంటాం. బట్ రాయడం అనేది కాస్త కష్టమే కదండి. మీకు ఈ రిటర్న్ రాయడం ఎక్కడి నుంచి వచ్చింది? నేను అంటే మా అన్నయ్య ఉంటాడు, ఆయన ఒక రైటర్ అన్నమాట. ఆయన పాటలు రాసి సినిమాలకు ఇస్తుండే. మ్హూ. అతనితో నేను ట్రావెల్ చేసేవాడిని, ప్రతిరోజు అతనితో తిరిగేవాడిని. కాబట్టి నేను కూడా ఒక పాట రాస్తే బాగుంటుంది అనేసి ఇక అన్నను చూసి కొంచెం ఇక నేను ఓకే. రాయడం స్టార్ట్ చేసి, సో మొదటి పాట ఏం రాశారు మీరు? ఎవరి మీద రాశారు? నేను ఇష్టపడ్డ అమ్మాయి మీద రాసుకున్నా మేడం. మ్హూ. ఆ అమ్మాయి
కోసం అనుకోవచ్చు. మా ఊరి చిన్నది మళ్ళీ చూడనన్న దాని వెంట నేను పడుతూ ఉంటే వెక్కిరిస్తూ దాని వంపు సొంపులన్నీ తిప్పుకుంటా నడుస్తున్నది. దాని వంపు సొంపులన్నీ తిప్పుకుంటా నడుస్తున్నది. దాని పట్టుకోను నేను పోతే పారిపోతూ ఉన్నది. మా ఊరి చిన్నది మళ్ళీ చూడనన్నది. ఆ మల్లేశోని మడుగుల వంటే జల్లగుట్టెర్రా శివలింగ, శివలింగోని సింత కొరిగితే సీమ గుట్టెర్రా నారాయణ, నారాయణోని నరకు పోతే గొడ్డలి బాయర గోవింద, గోవిందోని గోడ కొరిగితే పెళ్ళగులెర్రా పెరుగన్న, పెరుగన్నోని పెండకు పోతే ఆవుదన్నెర్రా హనుమంతు, హనుమంతోని అంగడికి పోతే దొంగలు గొట్టెర ఊరప్ప, ఊరప్పోని ఊళ్ళకు పోతే తలుపు దగ్గరేసి తన్నప్ప. బాయి కాడ ఉన్నది నీళ్లు జేదుతున్నది, అరే బాయి కాడ ఉన్నది నీళ్లు జేదుతున్నది, తొవ్వ పొంటి నేను పోతే నీళ్లు జల్లుతున్న దాని మాటలతో నన్ను మాయ చేస్తున్నదే, దాని మాటలతో నన్ను మాయ చేస్తున్న నా మనసంతగా పిల్ల మీద ఉన్నది. మా ఊరి చిన్నది మళ్ళీ చూడనన్నది. చాలా బాగుందండి. అంటే తను ఏం చేస్తుందో యాక్టివిటీ చూసి మీరు రాసేస్తూ ఉంటారు. సో మరి ఎంత టైం తీసుకుంటారు మీరు రాయడానికి? అంటే ఒక పాటను అనుకున్నానంటే ఇక దాన్ని అయిపోయినాక ఇక విడిచిపెట్టను ఇక. ఓకే. సాధారణంగా ఇప్పటివరకు మీరు రాసిన పాటల్లో ఎక్కువ టైం తీసుకున్న సాంగ్ ఏంటి? ఒక అమ్మాయి గురించి ఎమోషనల్గా హ్మ్. నేను లవ్ ఫెయిల్యూర్. ఓకే. సో ఇంతకుడు పాట పాడిన అమ్మాయే ఫెయిల్యూరా మీకు? ఫెయిల్యూర్ మేడం. ఓకే. ఆ అమ్మాయి కోసం ఒక ఎమోషనల్గా ఒక పాట రాసుకున్నాను. సో అంటే ఆ అమ్మాయితో ఇష్టం ఉన్నప్పుడు ఒక పాట రాసుకున్నారు. ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా మీరు అవును, పాట రాసుకున్నారు. అవును. ఎంత టైం తీసుకున్నారు మీరు? ఒక గంట 2 గంటలలో. గంటలో రాసిస్తారా? గంట నుంచి 2 గంటల్లో రాసిస్తూ అవును. ఉంటారు. సో అసలు ఏం రాసేది పాడండి ఒకసారి. కలువరిస్తూ కలువరిస్తూ కవిత రాసానే, నిన్ను చూస్తూ నిన్ను చూస్తూ బొమ్మ గీసానే, కలువరిస్తూ కలువరిస్తూ కవిత రాసానే, నిన్ను చూస్తూ నిన్ను చూస్తూ బొమ్మ గీసానే, నాలో నీవున్నావని నాతో కలిసుంటావని, కలువరిస్తూ కలువరిస్తూ కవిత రాసానే, నిన్ను చూస్తూ నిన్ను చూస్తూ బొమ్మ గీసానే, నా కన్నులే కన్నీటినే వర్షించిన ఓ ప్రాణమా నీ కోసమే అన్వేషణ, ఎక్కడమ్మా నీ దారి, ఎక్కడమ్మా నీ తీరం, ఎక్కడమ్మా నీ దారి, ఎక్కడమ్మా నీ తీరం, నీ వెతికానే బాగానే ఎడారి సంద్రాన, కలువరిస్తూ కలువరిస్తూ కవిత రాసానే, నిన్ను చూస్తూ నిన్ను చూస్తూ బొమ్మ గీసానే. సో ఈ పాడుతుంటుంటేనే మీరు కాస్త ఎమోషనల్ అవుతున్నారు. మమ్మల్ని అందరూ కూడా ఆ ఎమోషన్‌లోకి తీసుకెళ్ళిపోతున్నారు. వినిపించారా ఆ అమ్మాయికి? వినిపియలే మేడం. వినిపించలేదా? ఓకే. సో అంటే చాలా అనుకున్న వెంటనే మీరు రాసేస్తున్నారు. అన్ని జోనర్స్‌ని టచ్ చేస్తారండి మీరు? అవును. అయితే కొన్ని పాటలు మాత్రమే రాస్తున్నారా? ఇక అంటే నాకు ఏదన్నా అంటే అప్పటికి ఏది గుర్తుకొస్తే అది పాట పాడుకుంటా. సో ఇప్పటివరకు మీరు ఎన్ని పాటలు రాసారు? రాసిన మేడం ఒక 10, 15 సాంగ్స్ రాసిన. 10-15 పాటలు మీరు ఓన్‌గా అవును, రాసుకున్నారు. అవును. ఓకే. సో ఎక్కడెక్కడ పాడారు మీరు? ఎప్పటి వరకు? అంటే నాకు సందర్భం వచ్చినప్పుడు కాలేజీలలో పాడేది. హ్మ్. అంటే ఊర్లలో ప్రోగ్రామ్స్ పెడతారు కల్చరల్‌గా అప్పుడప్పుడు పండుగల టైంలో. ప్రోగ్రామ్స్‌లలో వివిధ కార్యక్రమాలలో అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నేను కళాకారులతోని చాలా మందితోని కలిసి ప్రోగ్రామ్‌లకెళ్ళేవాడిని. ఓకే. అప్పుడు మీరు చాలా చిన్న అబ్బాయి అని విన్నాం మేము. చిన్నగా. ఓకే. ఎంత అప్పుడు మీ ఏజ్? అప్పుడు ఎంత 12 సంవత్సరాలు. 12, 13 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మీరు అవును, పాటలు పాడడానికి అవును. వెళ్తూ ఉండేవారు. ఓకే. సో, ఆ టైంలో మీరు ఉద్యమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. అవును మేడం. ఓకే. సుమారుగా అంటే చాలా చిన్న ఏజ్ నుండే స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు అంటే ఎన్ని టూర్స్ వెళ్ళుంటారు? లైక్ ఎన్ని గ్రూప్స్‌తో మీరు పాడుంటారు? నాకు ఒక 2 గ్రూప్స్ ఉంటాయి. అన్న మా ఏరియా కళాకారుడు, మంచి కళాకారుడు. గిద్దె రామనరసయ్య గారని. ఆ అన్నను అప్పుడు పాటలు పాడుతున్నా ఆయన సీనియర్ అన్నమాట. హ్మ్. అన్నతోని ఆయనని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని అన్నతోని
ఆయన కార్యక్రమాలతోని వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. నా కష్టాన్ని చూసి వాళ్ళు ఇచ్చినంత తీసుకునేవాడిని. సో ఫస్ట్ ఎంత తీసుకున్నారు మీరు ఫస్ట్ రెమ్యునరేషన్? నాకైతే ఒక 500 ఇచ్చింది మేడం. 500 రూపాయలు తీసుకున్నారు. ఆ! ఓకే. ఒక రోజు. ఒక రోజుకి. సో అది ఇప్పటి వరకు ఎంత గ్రాఫ్ పెరిగింది? ఇంకేం సంపాదించట్లేదు మేడం. అంటే ఇప్పుడు లేదా? ఉన్న కోలాటం మీద డప్పులు కొట్టుకుంటూ ఇట్లా జీవితాన్ని గడుపుకుంటూ వచ్చినాను. ఉమ్. ఇప్పటి వరకు ఇంకా ఏ జాబ్ చేయలేదు. ఎక్కడ ఏ సంస్థలో కూడా జాబ్ చేయలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడ్డ తర్వాత నేను 10 మందికి తెలవాలన్న ఉద్దేశంతోనే కష్టపడుకుంటూ వచ్చిన. ఇప్పటి వరకు మీరు పాటనే నమ్ముకున్నారు. అవును మేడం. ఓకే. అంటే మీరు పాటలు రాస్తారు, పాడతారు, అలానే డాన్స్ నేర్పిస్తుంటారు, కోలాటం కూడా నేర్పిస్తూ ఉంటారు. మీరు నేర్చుకున్నారా ఎక్కడైనా ఈ కోలాటం అది? నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఒక అన్నయ్య ఉండే మా అన్నయ్య. అంటే అతని దగ్గరికెళ్ళి ఒక ఆఫీస్ బాయ్ లాగా ఉండేవాడిని. ఉమ్. ఇప్పుడు అలా అన్న ఏం చేస్తున్నాడో ఆయన గమనిస్తూ ఉండేవారా? నాకుంది టాలెంట్. బట్ అన్న అవకాశం అని అడగపోయేవాడిని. అన్నలాగా నేను కూడా ఒక కొరియోగ్రాఫర్ కావాలన్న ఉద్దేశంతోని ఇక చిన్న పిల్లలతోని స్కూళ్ళల్లో కార్యక్రమాలకు చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం స్కూళ్ళల్లో. అట్లా అమ్మలకు, మా అక్కలకు కోలాటం నేర్పడం. ఇక ఎప్పుడన్నా చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వారి దగ్గర డప్పు వాయిద్యం చేయడం. ఓహ్! మీరు 1, 2 సినిమాలకు కూడా పాటలు రాశారు అని విన్నామండి. రిలీజ్ కాలేదు. సో మనం ఎంత బాగా పాడినప్పటికీ ఎవరో ఒకరు మన భుజం తట్టి గణేష్ చాలా బాగా పాడావు ఇట్లా అని అంటే ఆ గుర్తింపు లేకపోతే ఆ కాంప్లిమెంట్ మనకు చాలా ఇంకొంచెం మనల్ని స్ట్రెంథన్ చేస్తూ ఉంటుంది, బలం ఇస్తూ ఉంటుంది. రైట్. సో అలా మిమ్మల్ని మొదటగా గుర్తించింది ఎవరు? మా మా స్కూల్లో ఒక టీచర్ ఉంటాడు, చంద్రశేఖర్ సార్ అని. నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు సారు ఇట్లా మామూలుగా టీచర్ అన్నప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటే నేను విన్నా అన్నట్టు బాగా. ఈ పాట బాగున్నది. అరే నేను కూడా నేర్చుకోవాలని ఆ రోజు మొత్తం నేర్చుకుని తెల్లారి ఆ కాంపిటీషన్‌లో నేను పార్టిసిపేషన్ చేసిన. ఉమ్. పాల్గొంటే సార్‌కు నచ్చి నాకు అప్పుడు రూ. 100 ఇచ్చిండు మేడం. మీ స్కూల్ టీచర్. అవును. ఓకే. అప్పుడు నాకు రూ. 100 ఇచ్చిండు. ఇక అప్పటి నుంచొని నేను కూడా మంచి సింగర్ కావాలి. సార్‌లాగా సార్‌లాగా నేను కూడా మంచి సింగర్ కావాలని ఇక ఆ రోజు పెట్టుకున్న చిన్న. సో మీ పాటకు వచ్చిన మొదటి గుర్తింపు అది. అవును మేడం. తర్వాత తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వచ్చే అవును. ఉంటాయి కదా. చాలా. చాలా సంతృప్తినిచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మీకు? అందరూ ప్రోత్సహిస్తారు. ఎక్కడికెళ్ళినా నేను అడిగిన దానికంటే ఇంకా రూ. 10 ఎక్కువనే ఇస్తారు మేడం. నా పనితనం చూసి, నా మాట మర్యాద చూసి. సో సంతోషమే మీకు. అవును. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు పాడుంటారు? ఏమని చెప్తారు మీరు? అంటే నేను రికార్డింగ్‌లలో ఇక్కడ ఏం పాడలేదు. ఎందుకు పాడలేదు మరి? ఎంత మంచి గొంతుంది మీకు, ఎంత కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, ఎంతమంది గుర్తిస్తున్నారు మీరు. బట్ నా ఎందుకు మీరు పాడలేకపోయారు? నా విజన్ ఏంటంటే నేను ఒక్కడినే బాగుపడడం కాదు. నాలాంటి కళాకారులకు, నాలాంటి పేదవాళ్ళకు నేను ఆర్థికంగా సెట్ అయ్యి నేను ఒక 10 మందికి నేను ఆదర్శంగా నిలబడాలన్న ఉద్దేశంతోని, నేను ఒక 10 మందికి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోని నేను ఇక్కడికొచ్చిన మేడం. ఎవరిని అంటే మొదటగా మీరు పైకొస్తేనే కదండి ఇంకొక 10 మందిని మీ వెనక్కి తీసుకురాగలరు. గద మీరే కింద ఉండిపోతే మరి ఇంకొకరికి మీరు ఎట్లా హెల్ప్ గద చేయగలుగుతారు? ఆ వైపు మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? నేను అంతే నేనేమనుకున్నానంటే మా కుటుంబంలో అందరికంటే నేను పెద్ద స్థాయిలో ఉండాలన్న కోరిక ఉంది మేడం నాకు చిన్నప్పుడే. దానికోసం మీరు ఏం కృషి చేశారు? ఈ పాటలు పాడుకుంటూ ఇదే ఇక జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకొస్తున్నాను. ఇప్పటి వరకు మీకు సంతృప్తినిచ్చిందా ఇంతవరకు మరి? ఓకే మేడం. ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఓకే. సో ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో కావచ్చు, లేకపోతే మీరు రాసిన పాటల్లో కావచ్చు, మీకు బాగా నచ్చిన పాట ఏంటండి? నాకు పల్లె పాటలు ఎక్కువ ఇష్టము. హ్మ్. దాంట్ మీద ఒక చెట్టు మీద అంటే బాగా ఇష్టం. మాటల తిరుపతి అన్న రాసిన పాట. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషిన ఒంటిని తాకేటోడా తన మనుగడను సాధించువాడా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్షాన్నిరా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణభిక్షాన్నిరా. మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదలు చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, పాడుగాలిని నేను పీల్చుకున్నా ప్రాణవాయువును మీకు పంపుతున్నా, సేదదీరేందుకు మంచమైన శతగాని నా అవ్వకు కర్రనైనా, ఇన్ని చేసిన నన్ను మరువకురా ఊరికే ఊపిరి తీయకురా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా
మానవాళికి ప్రాణభిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో, కవిత దేని మీదైనా రావచ్చు, పాడొచ్చు. రైట్? ఇంత మంచి పాట కదండీ! అవును. కదా! ఈ రోజులలో జరిగే ఆడపిల్లల మీద అన్యాయాల మీద ఒక చిన్న అంటే నాకు బాగా ఇష్టమైన పాట అది. పుడమి తల్లిరా పురుడోసె జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మగవాని బ్రతుకులోన నీకు విలువ ఏదిరా. పసిపాపలని చూడకుండనే చిదిమేసిన కసాయి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రాబందు మూకలు. నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినో, మరిచి నేడు మానవత్వం ఎట్ల చంపినో. నిన్ను గన్న తల్లి ఆడదన్న మాట మరిసినో, మరిచి నేడు మానవత్వం ఎట్ల చంపినో. పుడమి తల్లిరా పురుడోసె జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మగవాని బ్రతుకులోన నీకు విలువ ఏదిరా. ఎందుకిచ్చెనో ఈ పాడు బతుకును, ఎన్నాళ్ళకొచ్చునో ఎదురించే రోజులు. నువ్వేసే అడుగులో నీ రాత మార్చుకో, నీ బతుకు దారిలో బరిగీత గీసుకో. ఎదురించి పోరాడిన వీర వనితలు ఎదకత్తు సాకలైలమ్మ పోరాట గురుతులు. ఎదురించి పోరాడిన వీర వనితలు ఎదకత్తు సాకలైలమ్మ పోరాట గురుతులు. పుడమి తల్లిరా పురుడోసె జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మగవాని బ్రతుకులోన నేడు విలువ ఏదిరా. సో, కళ్ళల్లో నీళ్ళొచ్చేలాంటి పాటండి. రైట్? సో, మంచి మంచి పాటలు రాశారు మీరు, పాడుతున్నారు అండ్ మంచి బెటర్ ఫ్యూచర్ కోసం చూస్తున్నారు. సో, ఆ దిశగా మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఇండస్ట్రీలో కూడా మీరు మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు అవును. కాబట్టి, సో, ఖచ్చితంగా ఆ రకంగా కూడా మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. థ్యాంక్ యూ.